సరదాగా పోయి మందేసుకోవటం అలవాటు అవుతారు సహజంగా. ఈ మందు తాగేటప్పుడు పక్క వాళ్ళతో ఏం డైలాగులు వేస్తారో తెలుసా? నీ బోటోడు నా బోటోడు చెప్పాడు అనుకో, ఇదిగో ఇంతవరకు అలవాటు లేదు నీకు, ఎందుకు పోయి కూర్చున్నావు వాళ్ళ మధ్యలో, ఎందుకు పోయి కూర్చున్నావు? ఎంతలా మాట అంటాడు తెలుసా? కూర్చుంటే బానిసలు అయిపోతారా? సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడా? అబ్బో, ఇక్కడ వెళ్ళి కూర్చుంటాం, అవసరమైతే పెగ్గు తీసుకుంటాం, ఎంతవరకు ఉండాలో ఆ లిమిట్స్ ఉన్నాయి మాకు, లిమిట్స్ క్రాస్ చేయం. పెద్ద డైలాగులు, భారీ డైలాగులు. ఇప్పుడున్న సీనియర్ మోస్ట్ తాగుబోతులు అందరూ వాడింది ఆ డైలాగులే. వీడికి తెలియదు ఆ సంగతి. అనుకుంటాడు నేను కంట్రోల్లో ఉండగలను, నేను కంట్రోల్లో ఉంటాను. వాళ్ళు పనికి మాలినోళ్ళు అమ్మాయి, వాళ్ళ తేడా మనుషులు, వాళ్ళతో పోయి ఎందుకు తిరుగుతున్నావు, వాళ్ళతో ఎందుకు కూర్చుంటున్నావు, నీ మైండ్ పాడు చేస్తారే తల్లి, చక్కగా భర్తతో కాపురం చేసుకుంటున్నావు, పిల్లల్ని కలిగి ఉన్నావు, నువ్వు జాగ్రత్త. వాళ్ళు కొంచెం ఈ మనుషులు, వాళ్ళు లోకాశలు రెచ్చగొడతారు, వాళ్ళతో సావాసం నీకు మంచిది కాదంటే సెల్ఫ్ కంట్రోల్ ఇక్కడ. వెళ్ళి కూర్చున్నంత మాత్రాన, ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన బానిసలం కావు. అబ్బా, కంట్రోల్ ఎక్కడ ఏడిసింది? నీ కంట్రోల్ నీ బొంద. ఎక్కడ ఏడిసింది నాకు కంట్రోల్ నా బొంద? అసలు మనకు మూల పితరులకే లేదు కంట్రోల్, వాళ్ళ బొంద. దేవునికి స్తోత్రం. ఏమనుకోవద్దు, ఉన్న సంగతి చెప్తున్నా. సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళకే లేదండి, మన మూల పితరులకే లేదు. ఆ కంట్రోల్ ఉంటే కాయ ఎందుకు కోసుకొని తింటది పండు? మన వీక్నెస్ వాడికి తెలియనే తెలుసు కాబట్టి పక్కన చేరి రేపుతా ఉంటాడు. మనమేమనుకుంటాం, సైతాను కొమ్ములు వేసుకొని వస్తాడు, పాములో వస్తాడు. మన సైతాన్ అంటే ఏంది? పంది, పాము, బర్రె. నీకు తెలుసా? నీతో కూడా ఫ్రెండ్షిప్ చేసే ఒక ఆడపిల్లలో దురాత్మ పనిచేసిద్దని నీకు తెలుసా? నీతో పాటు ఫ్రెండ్షిప్ చేసే ఒక మగ పిల్లవాళ్ళలో నిన్ను దురాత్మ శోధించిద్దని నీకు తెలుసా? పిచ్చోడా, వాడిని ఫ్రెండే కానీ వాళ్ళు అది పని చేస్తుంటుంది, వాడిని నీటిలో